మాటనేది లేదు, భాషనేది లేదు, చూపు భాష నాకు చాలులే. నిన్ననేది లేదు, రేపనేది లేదు, నేటి రోజు నాకు చాలులే. నా అన్నదే లేదు, నేనన్నదే లేదు, నాలోన విరి తోట విరబూసేనే. పూలు పూయు తరుణం లోకంలో ఎవరు చూడలేదే. ఇది వచ్చేసి మా రూమ్ బయట వ్యూ. చూపిస్తా. ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా, నువ్వే ఆగుమా. తనే నా చింతనుండగా తరమకే ఓ దూరమా. నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా. లోకాన్ని జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోవే. జారిందిలే జలంటు వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే. ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా. వేరే అపార్ట్మెంట్, ఇది వేరే అమ్మా. ఇది మౌంతల సెరెనిటీ అంట. దీనికి వాళ్ళు ఉంటారు కదా, ఓనర్స్ వేరే, మనం ఉన్న దానికి ఓనర్స్ వేరే. అవును, దారిలో ఇవి ఉన్నాయి కానీ ఇవి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎవరు రాలేదు. ఇది ఒకటి ఇది చాలా బాగుంది చూడడానికి. యూజ్ అవుతుంది. మొత్తం 6 ఏమో 7 ఉన్నాయి. అందులో 3 మనుషులు ఉన్నారు. అంతా ఆకులు పడిపోయి మెయింటైన్ చేయాలి. అసలు యూజ్ చేయట్లేదు అసలు దాన్ని. ఏమో మరి ఏంటి అసలుకే లేదు అసలు యూజ్ చేయట్లేదు. చెట్టు అంతా పైన దానిపై చెట్టు ఉంటుంది, అది ఎండిపోయింది. ఆ లాస్ట్ దానికి మళ్ళీ చూపిద్దాం ఉండు. ఓ ఇక్కడ పూలు ఏమున్నాయమ్మా కదా. ఆ పర్పుల్ కలర్ పూ చెట్టు కూడా తీసుకెళ్దాం. పర్పుల్ కలర్ ఏందిమా కాదులేవి, బాగుంది పువ్వు. దీనికి గడ్డ ఏమన్నా ఉందా, కొమ్మ ఉందా లాగుదామని ట్రై అవి గడ్డలు ట్రై చేసినా. ఏదా చీపోయిందో లేదో వినాల పావు 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 లేదు, చెయ్యి కాదు, ఏదన్నా ఉంటే లాగొచ్చు మా. అవి గడ్డలు మావి. గడ్డలేనమ్మా, ఎట్టు తీయాలా గడ్డల్ని? ఎంత బాగుందో చూడు అసలు. వీటిలో కలర్స్ చూసావా? ఇక్కడ చాలా వీటిలో కలర్స్ చాలా ఉండే. ఎల్లో చూసా, పింక్ చూసా, రెడ్ చూసా. కర్రది నాకు వచ్చిండొచ్చు కదా, మాతో పాటు వచ్చిండొచ్చు కదా. మా చేతిలో కర్ర ఉంది కదా, మాతో పాటు వచ్చిండొచ్చు కదా. రే ప్లీజ్ రా, నీకు దండం పెడతాను రా. నాకు అసలే కుక్కలంటే భయం రా. అక్కడే ఆగండి, అక్కడే ఆగండి కుక్కలారా. నా చేతిలో ఆయుధం నాన్న కదా కర్రీ. నా ముందు రావచ్చు కదా, కర్ర పట్టుకోవడానికి కదా. నా ముందు వస్తే కర్రను చూసి అవి ఆగుతాయి కదా. వెనకాల ఉన్నాడు అమ్మాయి కర్ర కాదు, అమ్మాయి కర్రలేదు అనుకుంటా మళ్ళీ వస్తాయి కుక్కలు. కుక్కకి మీ నాన్నకి మధ్య అవినావ సంబంధం. ఉన్నది. నువ్వు ఫస్ట్ ముందుకు వచ్చి వెళ్ళిపోతాయి, నేను దొరంతా. నేను చెప్పిన చెట్టు ఇదండి పర్పుల్. ఇది కమ్మటి ఏంటో మనం అవి చూడు చెట్లు. నేను చెప్పిన చెట్టు ఇదేనండి. ఇది చిన్నది పూలు. నువ్వు ముందు పోతా, నేను చూసుకుంటా. 100 వర్ణాలు కూడా ఉన్నాయి దాంట్లో. 100 వర్ణాల అదే 100 ఫ్లవర్స్, 100 వరహాలు. అక్కడ కోడ్లు కూడా ఉన్నాయి. చికెన్ అవును మరి విశ్వాసఘాతులు అవి. విశ్వాసఘాతులు
విశ్వాసఘాతులు అంటే ఎంత ఫుడ్ పెట్టినా తినేసి పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాపలా కాస్తే ఇది విశ్వాసఘాతకం అంటే ఈ మన వెనకాలే వస్తున్నాయి విశ్వాసంతో ఉన్నాయి. నాన్నకి కుక్కలకి ఈ జన్మలో అవినావ సంబంధం ఉన్నట్టుందే. అందుకని అవి మీ నాన్న తీసి వస్తా. మేము ప్రశాంతంగా తిరగాలంటే కుక్కలారా మీరు ఉండకూడదు. మా నాన్న ప్రశాంతంగా తిరగాలంటే మీరు ఉండకూడదు. నేనైతే తిరిగితాను కానీ నాన్న నేను చూసుకుంటారండి అమ్మ చూసుకుంటదంట నాన్న. ఇంట్లో కూడా కుక్కను కొనుక్కుందాం. చూసుకుంటారా అట్లా ఏ కుక్కల దగ్గర నుంచి వాళ్ళు కాపాడుతాను రండి. పెద్ద పులి దగ్గర నుంచి కాపాడినట్టు పోషిస్తుంది. మీ నాన్నకి కుక్కలే పులితో సమానం. పోండట పోండి. ఏ దాని టచ్ కూడా చేయకూడదు. ఏం చేయాలి దాని పాటికి అది వస్తుంది. సారీ దాని ప్రైవసీని భంగం చేయబోయా నేను ఒక 2 నిమిషాల్లో. ఎంత మంచి వ్యూ అక్క. ఏంటి మన వెనకాల వస్తున్నాయి. మంచి ఫుడ్ కూడా లేదు కదా పెడతామని ఫీల్ అవ్వడానికి. అవి మనుషులు కొత్త మనుషులు చూసే కదా అటెన్షన్ కావాలి వాటికి అంతే. అటెన్షన్ అమ్మ మేము ప్యాంపర్ చేసేంత మంచి మనసు ఎక్కుంటే 2 కేజీలు కండ వచ్చేలా కనబడుతుంది. మరి చూడు ఇక్కడ నీ కర్ర చాలా ఉపయోగపడుతుంది. అమ్మా కర్ర తీసి పడేస్తావు కదా ఇప్పుడే నా కర్ర నీట్గా అవి మంచి నీళ్ళు చెడ్డ నీళ్ళ చట్నీలు డ్రైనేజ్ వాటర్. మా చట్నీలు కాదు ఫ్లో వాటర్. బట్ అది మట్టి కలర్ లో ఉంది అంతే. అంటే కింద మట్టి ఏ కలర్ లో ఉంటుందో వాటర్ ఆ కలర్ లో ఉంటుంది. కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్ అంట. నిన్న చేసిన ట్రెక్కింగ్ తో పోల్చుకుంటే ఏంలే. నిన్న చేసింది అసలు ఏమన్నా ట్రెక్కింగ్. అది కొండకింగ్. అందుకే కదా ఈ రోజు మార్నింగ్ ఆ సన్ రైజ్ పాయింట్ కి వెళ్ళాలన్నా కూడా అందరూ ఆలోచించినారు. ముఖ్యంగా నిమిషాన్ని ఆలోచించింది. అంతలో నాకు ఏం నొప్పులు లేవు. పొద్దున్నే లేసి సన్ రైజ్ ముందు కర్టన్స్ తీసి సన్ రైజ్ అని చూస్తూ కూర్చున్నా. కేరళలో దర్శని ఇలాంటివి చాలా దగ్గర తీసా. ఇలాంటి హట్లు లాగా పెడతారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళ చెత్తని కవర్లో పెట్టేసి పెట్టేస్తారు. అవును మా అమ్మ చెప్పింది మీకు అర్థం కాలేదు. నా విషయం నాకు తెలుసు. ఇక్కడ మనకి గార్బేజ్ కలెక్టర్స్ వచ్చినట్టు ఇక్కడ కేరళలో గార్బేజ్ కలెక్టర్స్ రారనమాట. సో వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ సపరేట్ చేసి అదేలే వెట్ వేస్ట్ ని మెన్యూర్ లా వాడుకుంటారు. డ్రై వేస్ట్ మొత్తాన్ని అలాంటి హట్ లోపల వేసి డోర్ వేస్తారు అనమాట. సో ఎప్పుడన్నా వన్స్ ఇన్ వైల్ వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్తారు అంతే. అందుకే చెత్తగా ఉంది వెట్ వేస్ట్ మొత్తం. ఫస్ట్ కుక్కలు ముందుకు వెళ్ళిపోయి అరే వీళ్ళు ఇంకా రావట్లేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ మీ నాన్న చూడంగానే మళ్ళీ దారి చూపిస్తా ఉంటాయి. మళ్ళీ ముందుకు వెళ్తున్నాయి. అమ్మ ఏదో సంబంధం ఉందండో ఈ కుక్కలకి. మీకు అదిగో కుక్కలు చూపించా. కుక్కలకి మనకి అదిగో అదిగో ఇదిగో ఏడుందిరా. ఇదిగోమ్మా ఇదిగో ఇక్కడే 3 ఆ 3 వదలట్లే. కర్రీ కర్ర ఉడుకుంది. అబ్బాయి అవన్నీ చేస్తా ఉంటేనే మాత్రమే కర్ర తీయాలి తప్ప ఊరికేనే మనం చేయకూడదు. లాస్ట్ టైం మనం ఆ పై దాకా వెళ్ళామండి. నిన్న ఇదంతా ఎక్కాం. నిమిషం రాలేదు కానీ కదా గొడుగులు పెట్టుకున్నారు. బుట్టు పెట్టుకోకుండా ఇట్లాంటి కవర్లు పెట్టుకుంది. కవర్లు పెట్టుకున్నారు. మామూలుగా అయితే హాయ్ డాగీస్. నువ్వు ముందు పో. పద పద అంతే పద. అన్ను కూడా పద. ఓకే బాడీ గార్డ్స్ అంతే. బాడీ గార్డ్స్ అక్క ఈ బలి కట్ చేస్తున్నారే కదా. బాడీ గార్డ్ కోసం దేవుడు అది కాదు కన్నడ. అంటే కొంతమంది బలి తీస్తున్నారు కదా. షేప్ చేస్తున్నారు. షేప్ చేయాల 3 days ఒకసారి. నిన్నది కట్ చేయలేదు నిమిషం. ఈ రోజు కట్ చేస్తున్నారు. 2 days ఒకసారి. 2 days ఒకసారి కావున యూర్లు వచ్చినప్పుడు కట్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. కన్నడ వచ్చురా.
ఏ హాయ్ కుక్కలారా, అవి మా కోసం మనల్ని వెయిటింగ్ రా మీరా. అవునవును. రండి రండి పోదాం, రండి పోదాం. ముందెందుకు రా, ఇంకోటి ఏది, ఇంకో డాగ్ ఏది, ముందుకెళ్ళింది అది. అది ముందుకెళ్ళి వెయిట్ చేస్తా రండి రా పోదాం. ఈ రెండు మనం తీసుకెళ్ళడానికి వస్తున్నాయి. అసలు ఏమన్నా ఉందా? ఇది వాటర్ కూడా వస్తున్నాయి నిషా. ఆ? అందుకే ఆ వాటర్ దిగిపోవడం కోసం కుక్కల్స్ రాంగ్ వేలో వెళ్తున్నారండి మీరు, ఇటు రండి అని చెప్పి పిలుచుకోవడానికి వచ్చింది. దిగినాయి అనుకుంటే వెనక్కి వచ్చేస్తాను. అలా వేస్తున్నారు చూసావా, మట్టిని హోల్డ్ చేసుకోవడం కోసం అని ఇలాగ అక్కడక్కడ చెట్లు అట్టేస్తున్నారు. ఇక్కడ కూడా అట్టే వేస్తూ ఉంటారు. అలా వేస్తే మట్టిని హోల్డ్ చేసుకొని ల్యాండ్ స్లైడ్ కాకుండా ఉంటుంది అనేసి అర్థమైంది. అర్థం చేసుకోవడానికి కొంచెం డిస్కషన్ అయ్యింది. ఓకే, సంబంధము ఆడ మొదలెట్టాయి. అది కూడా ఏంటంటే ముందెళ్తాయి, మనం ఆగితే మళ్ళీ వెనక్కి వస్తాయి. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు ఎంతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి అమ్మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదు మేమున్నా నీ వల్లనే భరించలేని తీపి బాధలే పాండి పోదాం తినేసి గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలి. రేపటి నుంచి మళ్ళీ కాలేజ్, కాలేజ్ నుంచి ఆఫీస్, ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి జిమ్కి, జిమ్ నుంచి నిద్ర. నీకే కాదు నాకు కూడా. భయం వేస్తుంది. హ్యాపీగా అయిపోయింది కదా. రేపు పొద్దున్న ఇంకా ఏం టిఫిన్ చేయాలా, ఏం బాక్స్ పెట్టాలా, ఏందో. నువ్వేమో ఏం టిఫిన్ చేయాలా, ఏం బాక్స్ పెట్టాలా. మానస్ బుక్స్ కి ర్యాపర్ చేయలేదు, అది ఎప్పుడు చేయాలా. మానస్ ఏమో పొద్దున్నే లేయాలా, కాలేజ్ స్కూల్కి వెళ్ళాలా, వచ్చాక ట్యూషన్కి వెళ్ళాలి, స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళాలి. సంస్కృత్ ట్యూషన్, మ్యాథ్ ట్యూషన్ లేదు ఈ మంత్, లేకపోతే అది కూడా అదిరిపోయేది నాకు. కీబోర్డ్ క్లాస్, ఇన్ని క్లాసులకి వెళ్ళాలి. మా నాన్నేమో పొద్దున్నే లేసామా, త్వరగా సలాడ్స్, ఫుడ్స్ అన్ని తిన్నామా, తర్వాత వాకింగ్కి వెళ్ళామా, ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామా, మళ్ళీ వాకింగ్కి వెళ్ళామా, సైక్లింగ్కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, పనుకున్నామా. కొంచెం ఎట్టైనా పోనీయండి, మీ నాన్నకి పర్ఫెక్ట్ గా ఆయన తినే డైట్, ఆయన వాకింగ్, ఆయన సైక్లింగ్, ఆ విషయంలో కాంప్రమైజే కాదు. అది అలాగే ఉండాలి లైఫ్. ಇಲ್ಲಿಂದ ಹೋಗಮಂತಂದ್ರೆ ಬಿಡುಗಡೆನೇ ಇಲ್ವಲ್ಲ ನಮ್ಗೆ. ಎಲ್ಲಿಗೆ ಹೋಗಕ್ಕಾಗತ್ತೆ, ಎಷ್ಟು ದಿನ ಹೋಗಿರೋದು? ಇಲ್ಲೆಲ್ಲ ಮನೆಗಿನ್ನೆಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀರಾ ಸ್ವಂತ ಮನೆಗೆ? ಫಿಕ್ಸ್ ಮಕ್ಕಳೆಲ್ಲ ಮದುವೆ ಮಾಡಿದಿರಿ. ಹೌದಾ? ನೀವು ಯಾವತ್ತು ಬಂದ್ರಿ? ಅಂದ್ರೆ ಈ ಮಲಯಾಳಿ ಅವ್ರಿಗೆ ಮಾಡಿದ್ರೆ ಕನ್ನಡದವ್ರಿಗೆ? కన్నడదవరకు మాడారా, మలయాళదవరకు మాడారా. లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు నుంచి ఇటు రావాలా. హే డాగ్లీ వచ్చినారా, ఇంకోటి ఎదురా. హాయ్ రా, దాదా పాండి పోదాం రూమ్కి. మనం ఉన్న విల్లా. హాయ్ కుక్కలు రండి, వస్తారా విల్లా దాకా, వస్తారా రండి. ఇంకోటి ఏది, రా బుజ్జి, దా నేను నీకోసం వెయిట్ చేస్తున్నా, దా పోదా. అక్కడ నా దగ్గర రాకే బుచ్చుకొండా, నా దగ్గర రాకే బుచ్చుకొండా. నువ్వు పో, నాకేం భయంలా, నువ్వు పోరా. ఏడున్నావురా నువ్వు? పోయాడు. ఈ ముందు ఇంకో 2 ఉన్నాయి కదా, ఎందుకు వీడు సపరేట్ అయిపోతున్నాడు. చిన్నోడు రా వాడు. పాండ్రా పోదాం. రే ఇక్కడ రా, నువ్వు పని కానిచ్చేది రోడ్లో. పోదా
దా ఇందాక దాకా మీ నాన్న ఇను ఆగాక వస్తున్నా. కాదు మా ఏంది కాదు, ఇందాక దాకా మీ నాన్న కర్రీలా పెట్టుకొని వస్తుంటే ఓయ్ ఓయ్ పోయి పోండి అనేవాడు తగిలించేలాగా. ఇప్పుడు ఏంటంటే దీనివి మొన కుక్క తగులుతుందేమోనని, ఓయ్ తగులుతుంది ఇది పక్కకు పెట్టుకో కుక్క తగులుతుంది ఇది అని అంటున్నాడు. ఒక గంటలోనే అంత అఫెక్షన్ పెంచుకున్నాడు కుక్క మీద. రే రారా నువ్వేం చేస్తున్నాడా? యూజువల్గా అంటే ఆవిడ దూరం పోతాడు, అట్లాంటిది ఏంటో పర్లా మనం కుక్కలు పెంచుకోవచ్చు అనమాట. చాలా ఆడున్నప్పుడు ఎంత భయపడ్డాడో ఇప్పుడు అంత భయం కనిపించట్లా. 1 అవర్లోనే భయం చాలా తగ్గింది. కాదుమా, దీన్ని బట్టించి మీ నాన్న ఖచ్చితంగా కుక్కను పెంచుకుంటే తిట్టాడు కాదు, కుక్కని తెస్తే ఒకరోజు తిట్టాడు మా, 3 రోజులు తిడతాడు. ఆ తర్వాత అది పక్కకి వెళ్ళాక క్యూట్ గుందని పెట్ చేస్తాడు, అదే పైన కూర్చోబెట్టుకుంటాడు. కాదు ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ ఏడపోయింది ఇది అని అడుగుతాడు. ఏడకపోయింది కుక్కాడా? గత 3 రోజులు అది డోర్ దగ్గరకు వచ్చి హాయ్ చెప్పి 4వ రోజు కనిపించకపోతే ఎత్తుకుంటాడు. ఇప్పుడే ఇది ఆడ తగులుతుందా అని ఆలోచించిన మనిషి రేపు కుక్కను పెంచుకుంటే అంత ఎఫెక్షన్ గానే ఉంటాడు. పెద్ద కారు ఇది. ఆ కొండ బాగుంది. ఒక్కరోజు మిస్ అయిపోతుంది కుక్క. ఏంటివిరా నువ్వు చూసుకొని కదరా రావాలి. నవ్వుతుంది దాని టైల్ చూడు నవ్వుతుంది. అంటే కుక్కల ఎమోషన్స్ అన్ని వాటి తోకలో చూసి మనం కనిపెట్టచ్చు, కోపంగా ఉందా నవ్వుతుందా. ఏయ్ ఏయ్ ఆడుకుంటున్నాయి. అమ్మాయి డ్రామా ఎక్కడ కొట్లాడుకుంటాయో ఏమోనని ఇవి విల్లా దాకా వచ్చేలాగా ఉన్నాయి. రాని అక్కడున్న కుక్కలతో కొట్లాడతాయేమో. రావద్దని చెప్ప అయ్యో వెళ్ళిపోతాయి మాటికి తెలుసు. కుక్కలేమో ఇలా గాడ్ బ్లెస్ యూ. ఏందా వాటికి ఇల్లు కూడా తెలుసు చూడు. ఏంటది ఏంటి యాపిల్ ఒకటి ఉంది. ఆపిల్ తినవు మా కుక్కలు. చాకోస్ ఉన్నాయి. చాకోస్ తినవు. ఆ తర్వాత చిక్కీస్ తినవు. మకానా ఏం లేవు. ఇగో మీ నాయన హెల్త్ దెబ్బకి మీకు బిస్కెట్లు కూడా తాగడం మానేశాడు కదా, అందుకని బిస్కెట్స్ అన్నా ఉండుంటే ఒక బిస్కెట్ అన్నా వేసేదాన్ని, ఒక ఫోటో అన్న తీవే. మళ్ళీ వీడియోలో ఉన్నాయి కోసుకో. తగిలిందా కాలం? అయ్యో తగిలిందారా నీకు? క్లోజప్ లో పెట్టు ఇలాగా. దీని పేరేం పేరు తెలుసా? గత చీకట్లో గుడ్డిగా చదివావు, ఇప్పుడు చూపిస్తారా? ఏంది దాని పేరేంటి? రాత్రి చీకట్లో గుడ్డిగా చదివావు కదా, ఇప్పుడు చదువుతాను చూడు. లలిత్ గోపాల్. లలిత్ గోపాల్. నేను రిలాక్స్ గా నిదానంగా చదువుతున్నాను. మేర బుజ్జులు మై గైస్. ఇంకోటి ఏడ్రా? వీడి పేరు లలిత్ గోపాల్, వాడి పేరు అనుగ్రహ, వాడి పేరు ఇంకోటి ఏమని పెడదాం. మన ఇంటి పేరు స్టార్టింగ్ ఏంటి ఏమన్నది? బాయ్రా వెళ్దాం, పెట్టేద్దాం. మళ్ళీ కలుస్తా. నేను వెళ్ళి ఇప్పుడు రూమ్ టూర్ చేసుకొని వస్తాను రా, మీరు ఉండండి. బాయ్. ఇక్కడే ఉంటాయిలే. ఓకే గైస్, ఇటు వచ్చాం కాబట్టి హోమ్ టూర్ కూడా చేసేద్దాం. ఇది మా విల్లా అనమాట. అండ్ వీ హ్యావ్ అన్ అమేజింగ్ వ్యూ మా దీంట్లో నుంచి, రూమ్లో నుంచి, ఇంట్లో నుంచి. యా, సో ఇది మేమున్న విల్లా ఫర్ ద డే 2. ఎందుకంటే డే 1లో ఏసీ లేదు, అందుకే మారిపోయాం. సో దిస్ ఈస్ ద విల్లా. ఇదేమో ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఇలా రాగానే ఇక్కడ అంతా సోఫా ఉంది, నా కర్ర పెట్టుకోవడానికి ఉంది ఏసీ. అండ్ ఇది వ్యూ, అక్కడేమో టీవీ. బ్యూటిఫుల్ వ్యూ. చూడండి ఎంత బాగుందో, ఒకసారి చూపి ఎంత బాగుంది. And that is the kitchen.
అండ్ అది నేనే. ఇంకా ఇదిగో నేనే, ఇదిగో హాయ్. అండ్ ఇక్కడేమో పడుతున్నాను నేను రాత్రి. దిస్ ఇస్ నేను మానస్ పనుకున్న రూమ్ ఇది. ఇక్కడే నా పక్క. యా, అందుకే గలీజ్ ఉంది, నో మైండ్. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. అండ్ సైడ్ లో ఒక బాత్రూమ్ ఉంది. వాడిని ఊరికే మాట్లాడుతుంది చెప్పు. దిస్ ఈస్ ద వ్యూ అన్నమాట. రాత్రి మేము కర్టన్స్ తీసేసి పనుకున్నాము, పొద్దున్న లేసి చూస్తానే ఇది ఉండే. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది అటాచ్డ్. పడిపోయింది. ఓకే, ఈరోజు ఏందో మంకీస్ రాలా. నన్నైతే డోర్ పడుకుని ఉంటుంది. సో వీ హ్యావ్ అన్ అమేజింగ్ వ్యూ ఇక్కడ. ఇప్పుడే ఆ తోటల దగ్గరికి వెళ్ళేసి వచ్చాం మనం. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుండే. ఐ డెంట్ టేక్ అ వీడియో బట్ ఫుల్ ఫాగ్తో. I'll show you my mom's and dad's room. పిల్ల టూర్ చేస్తున్నావా? చూడు చూడు, చూపించు. వ్యూ చాలా బాగుంది. టిఫిన్ వాడికి ఫోన్ చేసి చెప్పండి, తినేసి కాల్ చేయి 105. చెప్పు, టిఫిన్ తీసుకోవాలి చెప్పా. ఇలా వెళ్తే ఇక్కడ 2 people స్లీపింగ్ అరేంజ్మెంట్ ఉంది. ఒక సోఫా బెడ్ అండ్ నార్మల్ దివాన్ అండ్ ఫ్యాన్ కూడా ఉంది. ఇట్స్ వెరీ కోల్డ్. అండ్ ఇది మమ్మీ డాడీ రూమ్. ఇక్కడ పనుకున్నారు రాత్రి. ఈవెన్ దే హ్యావ్ అ బాల్కనీ అండ్ అన్ అమేజింగ్ వ్యూ ఫ్రమ్ హియర్. డోరేరా. ఇక్కడ మరి అంతేం వ్యూ లేదు కానీ బాగుంది. ఈరోజు పూరి. మా ఇదేదో ఇచ్చారు నాన్న, వీళ్ళు కేరళ స్పెషల్ మధ్యలో పుట్టు ఉంది, కేరళ పుట్టు ఇచ్చారు. పూరి పుట్టు ఇదేమా? ప్లేస్ నాది. నిన్న ఇడ్లీ దోశ, ఇక్కడ ఈరోజు పూరి పొట్టు. ఇది చట్నీయా? ఈరోజు పూరి పొట్టు, పూరి కూర, చట్నీ, వాటర్మెలన్, ఎగ్స్, సాగు, ఆమ్లెట్, బ్రెడ్ అవన్నీ ఆన్ ద వే. ఎన్ని కావాలా? 1 2 3 4 స్పూన్స్ కావాలండి. అక్కడ కింద పెట్టరా పో లైటా. ఏమ్మా ఈ సీన్ ఇక్కడ ఈ సీన్ డ్రైన్ చూస్తా, టిఫిన్ చేస్తా ఉంటే రోజు 2 రోజులు మీ నాన్న ఆక్యుపై చేశాడు. అది నేను కూర్చున్నాను. నాకు అర్థం కాల. నాకు ఇప్పుడు నేను కూర్చుంటా. నాకే 4 వేసాడు మరి. పూట తిన్నాం. ఇప్పటికి చట్నీయా? చట్నీ కూడా కాదు, అది పూరికి 2. అది పుట్టులో కూడా తినొచ్చు, దాంట్లో వచ్చింది చెన్న. అది చట్నీ అనుకున్నా. కాదు, ఇంతసేపు నేను దాని చట్నీ అనుకున్నా. కూర అనుకున్నా, నేను చట్నీ అనే అనుకున్నా. తినమ్మా.